గోరా ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. ఈ ప్రోగ్రాంలో మనం అనేక న్యాయ సంబంధమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమంలో వీలునా విషయంలో న్యాయపరమైన విషయాలు అండ్ వీలునామా రాయడానికి ఎవరికి అర్హత ఉంటుంది, ఎవరికి ఉండదు అనే విషయం మీద తెలుసుకున్న విషయాలు లీగల్ పాయింట్స్ కొన్ని తెలుసుకున్నాం. అసలు వీలునామా అంటే తన ఇష్టపూర్వకంగా రాసే మరణ శాసనం. అంటే తన మరణానంతరం తన ఆస్తి విషయాల గురించి, తనకు సంబంధించిన విషయాల గురించి అందులో తెలియజేయడం, తన ఇష్టపూర్వకంగా రాసేది మరణ శాసనం. శాసనం అంటే ఇప్పుడు కూడా ఇక అది జరగాలి అని చెప్పేదే కదా. శాసనం అంటే జరగాలి, చేయాలని చెప్పేది అన్నమాట. న్యాయ పరిభాషలో టెస్టిమెంటరీ సక్సెషన్ అంటారు దీన్ని. వీలునామాని టెస్టిమెంటరీ సక్సెషన్ అంటారు. ఒక వ్యక్తి వీలునామా రాసిన తర్వాత దాన్ని చనిపోవడానికి ముందు, ఆ వ్యక్తి చనిపోవడం ముందు ఎన్నిసార్లు అయినా సరే సవరించడానికి అవకాశం ఉంది, లేదా తాను అంతకుముందు రాసిన రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంది. అది వీలునామా రాశాడు, నేను రాయను, నేను అనవసరంగా రాశాను వీలునామా, నేను రద్దు చేసేస్తున్నాను అంటే చేసేస్తున్నాడు. వీలునామా రాసిన మాత్రం తప్పనిసరిగా ఆ వీలునామా తప్పకుండా అంతే. ఇక ఇది మరణ శాసనం మాత్రం వీలని లేదు. వీలునామా రాస్తాడు, తనకి ఇష్టం లేదు, వీలునామా రద్దు చేసేసుకోవచ్చు. అంతేగాని ఒక ఆర్డర్ ఇస్తాను, ఆర్డర్ వెనక్కి తీసుకోవడం వీలేదని ప్రశ్న లేదు. ఆరంగానే ఒక ముందు పరిణాసి దానికి అంతా కొన్ని సవరణలు చేసుకోవచ్చు. అంతకుముందు దాన్ని రద్దు చేసుకుని తిరిగి మళ్ళీ ఇంకో దానికి ఇష్టం లేదని రాసుకోవచ్చు. అంటే రాసేప్పుడు ఇంతకుముందు రాసిన వీలునామాని నేను తీసేస్తున్నాను, ఇది ఫ్రెష్, ఈ డేట్ రాసేది ఫ్రెష్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. దీంట్లోనే ఎలా అయితే న్యాయ పరిభాషలో వీలునామాని టెస్టిమెంటరీ సక్సెషన్ అంటారో, దాంట్లో ఆ టెస్టిమెంటరీ సక్సెషన్తో పాటే కోడిసిల్ అనే పదం కూడా వీలునామా విషయంలో అది కూడా క్రోడీకరించడం జరుగుతుంది. కోడిసిల్ అనేది అంటే వీలునామాకి అనుబంధమైన పత్రం. ఈ కోడిసిల్ అంటే ఆ వీలునామాకి పక్కన కొంత అథారిటేటివ్గా ఉండేటి విషయాలు, అది దాన్ని కూడా దృఢీకరించడం అన్నమాట. ఇది కోడిసిల్ అంటారు. తన వీలునామాకు సంబంధించి, తను రాసిన వీలునామాకు సంబంధించినటువంటి దానికి అథారిటీగా ఇంకా ఉంటే అవి కూడా దాన్ని చేసేస్తారు. దీన్నే సవరణ లేదా యాడ్ చేయడం అంటారు. కోడిసిల్లో సవరణ లేదా యాడ్ చేయడం అంటారు. ఈ విధంగా ఈ వీలునామాకు సంబంధించిన దాంట్లో రెండు భాషలు ఉన్నాయి. ఒకటంటే టెస్టిమెంటరీ సెక్షన్, రెండోది కోడిసిల్ అనేది. అంచేత స్పష్టంగా తెలుసుకోవాల్సింది అంటే అదే తప్పనిసరి కాదు, మార్చుకోవచ్చు. తను చనిపోయే లోపల తను రాసిన వీలునామాను మార్చుకుని ఇది పూర్వం దాన్ని రద్దు చేసుకోవచ్చు, కొత్తగా రాసేదాన్ని పెట్టుకోవచ్చు, మార్చుకోవడానికి అవకాశం ఉంది. అదే ఈ వీలునామా రాయడానికి అర్హత ఎవరికి ఉంటుంది, ఎవరికి లేదు అనేది చాలా ముఖ్యం. ఎవరైనా రాసేచ్చే వీలునామా అలా కాదు. మంచి వ్యక్తిత్వం కలిగి మైనారిటీ తీరిన వ్యక్తి, అంతేగాని ఒక 18 ఏళ్ళు ఒప్పుకోడు వాళ్ళు రాయడం వీల్లేదు. 18 సంవత్సరాలు నాకు వీలునామాని రాసేస్తానని వాడు రాయడం వీల్లేదు. మైనారిటీ తీరాలి. మైనారిటీ తీరిన వ్యక్తే అంటే 18 సంవత్సరాలు నిండిన వ్యక్తే వీలునామా, తన ఆస్తికి సంబంధించింది వీలునామా రాయవచ్చు. అది మాత్రం గుర్తించాలి, చిన్న. అలాగే వివాహిత స్త్రీ తన ఆస్తులకు సంబంధించిన వీలునామా రాయొచ్చు. లేడీస్ ఉంటారు, వీలునామా అంటే మగవాళ్ళే రాయలేదు, ఆడవాళ్ళు కూడా వాళ్ళకి ఆస్తులు ఉంటాయి, వాళ్ళకి కూడా వాళ్ళకి సంబంధించిన ఆస్తులకు రాయొచ్చు. కొంతమంది స్త్రీ ధనం అంటారు. స్త్రీధనంలో ఆ పుట్టింటి అమ్మాయి పేట కొన్ని స్థలాలు ఎకరం రాయొచ్చు, కొన్ని ఎకరాల పొలాలు రాయొచ్చు అని ఉండొచ్చు. అన్నింటికి ఆవిడే ఉంటుంది, మొత్తం దానికి భర్తకి అధికారం ఉండదు. అంచేత ఆవిడ తన ఇష్ట ప్రకారంగా దాన్ని మార్చుకోవచ్చు. అంచేత ఆ స్త్రీ కూడా వీలునామా రాయొచ్చు. అలాగే ఈ వీలునామా అర్హత ఎవరికైనా తాము ఏమి చేస్తున్నది అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, మోగవాళ్ళు కావచ్చు, చెవిటి వాళ్ళు కావచ్చు, గుడ్డి వాళ్ళు కూడా ఎవరైనా వీలునామా రాయొచ్చు. అయితే చెవిటి, మోగ, గుడ్డి ఉన్నవాళ్ళు వాళ్ళు వీలునామా ఎందుకు రాస్తారో అవగాహన మాత్రం ఉండాలి.
అవగాహన ఉన్నవాళ్ళు కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అవగాహన లేకపోతే అంచేత ఏం రాస్తున్నాం ఏంటి అనేది వాళ్ళకి అవగాహన కలిగి తను ఇష్టపరకంగా రాయించాలి. అంచేత వాళ్ళు కూడా అవగాహన. అలాగే మానసిక మెంటల్ పేషెంట్స్ ఉంటారు కదా, మా సమాజంలో చాలామంది పిచ్చివాళ్ళని చూస్తున్నాం. వాళ్ళకు కూడా ఆస్తులు ఉంటాయి. అంచేత మానసిక అస్వస్థత కలిగి ఉన్న వ్యక్తి కూడా మానసిక స్వస్థత కలిగి ఉన్న సమయంలో వీళ్ళ మరయచ్చు. కొంతమందికి ముందు మానసిక మెంటల్ జబ్బు వస్తుంది, మెంటల్ అవుతారు. ఆ టైంలో వీళ్ళ రాసి చల్లదు. కానీ మందులు వాడతారు కదా, మందులు వాడాక ఆ మెంటల్ జబ్బు తగ్గిపోతుంది కదా, ఆ తగ్గున్న మంచి స్థితిలో వీళ్ళనామా రాస్తే ఆ వీళ్ళనామా చెల్లుబాటు అవుతుంది. అంతేగాని మెంటల్గా ఉన్నప్పుడు రాసి పరిస్థితి అనుకోండి, అలాగ వాళ్ళు రాసేస్తారు. కొంతమంది వాడు మెంటల్ పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఇష్టం చెప్పేస్తాడు, రాసేస్తుంటాడు, పెట్టేస్తాడు. అది చెల్లదు. మానసిక స్వస్థత చేకూరిన తర్వాత రాస్తేనే చెల్లుతుంది. మరి మానసిక అస్వస్థత ఉన్నవాళ్ళు, మెంటల్ జబ్బు ఉన్నవాళ్ళు కూడా వీళ్ళనామా వాళ్ళకి వస్తుంటాయి కదా. అంటే మానసిక స్వస్థత కలిగే డాక్టర్ ద్వారా అక్కడ మానసిక స్వస్థత బాగానే ఉంది, మానసిక ఆరోగ్యం బాగానే ఉందని అక్కడ డాక్టర్ కూడా సర్టిఫై చేయాలి, చేస్తే అవుతుంది. అలాగే మత్తు పదార్థాలు, అలాగే తీవ్ర అనారోగ్యం అలా ఉన్నవాళ్ళు తాను ఏం చేస్తున్నారో తెలుసుకోలేని స్థితిలో రాసే వీళ్ళమ్మ తెల్లపోవడం ఉంటుంది. కొందరు మందు కొట్టేస్తుంటారు, ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. మానసిక అస్వస్థత ఉన్నవాళ్ళు, మెంటల్ జబ్బు ఉన్న వాళ్ళు ఎలా తెలుసుకుంటారో అలాగే మందు కొట్టేసి తాగుపోతారు, ఫుల్ తాగుపోతుంటారు. ఏం చేస్తారో ఏం మాట్లాడేది తెలియదు, వాళ్ళు కూడా ఇష్టం మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళు చేసింది. అలాగే అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు ఏం బుర్ర పనిచేయదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది, మైండ్ సరిగా ఉండదు, ఏం మాట్లాడో తెలియదు. అలాంటి వాళ్ళు రాసిన వీలునామాలు కూడా అందులో రాసే చల్లవు. అంటే ఇవన్నీ వీలునామా ఎప్పుడు రాశారు, ఎలా రాశారని కూడా తదనంత మనుషులు చూసుకోవాలి, అది చూసుకోవాలి. అలాగే వంచన, బలవంతం ద్వారా రాయించిన వీలునామా చాలు. కొంతమంది చేస్తారంటే అనారోగ్యం ఉంటుంది, ఒక హార్ట్ అటాక్ వస్తుంది, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, లేదా కిడ్నీ జబ్బు ఉంటుంది, వాడు డయాలసిస్ ఉంటాడు, వాడు చేస్తే ఫోర్స్ఫుల్గా రాయిస్తారు. కొంతమంది వాడు ఏం చేయొచ్చు, వాడు చాలా అనారోగ్యం ముందు జబ్బుతో సతమతమవుతుంటాడు, ఆ టైంలో రాయించుకుంటారు. అలా రాయిస్తే కూడా అది ప్రూవ్ అయితే మాత్రం ఆ వీలునామా చెల్లదు. అలాగే మాయ మాటలతో చెప్పేసి కొంతమంది రాయిస్తారు. పిల్లలు ఉంటారు, వాడి పిల్లలు ఒకటి ఎక్కువ రాయించేస్తాడు, తీరి కబుర్లు చెప్పేసి వాడు బుల్డి కుట్టించేసి రాయించేస్తారు. వాళ్ళ వారసులు కొంతమంది చాలా తీటి మాటలతో రాయించేస్తారు. అలా మాయ మాటలు రాయించడం కూడా చెల్లదు. అలాగే జైల్లో ఉంటారు సారా, జైల్లో ఉన్నవాడు కూడా వీళ్ళనామా రాయొచ్చు. జైల్లో ఉంటే వీళ్ళనామా రాయడు. జైల్లో ఉన్నాడు, వాడు జీవితకైతే పడిపోయింది, లేదా మనశిక్ష పడింది, మరి వాడికి ఆస్తుంది, వాడు కూడా వీళ్ళనామా రాయొచ్చు. మరి ఎవరు వాడు మనశిక్ష పడింది, యావజీవ శిక్ష పడింది, జైల్లో ఉన్న ఎప్పుడు వస్తాడో రాడో తెలీదు, జైల్లోనే చనిపోతాడో తెలీదు. అలాంటి వాడు కూడా తన ఆస్తిని వివరంగా వీలునామా రాయొచ్చు. అంత జైల్లో ఉన్నాడు కనుక వీలునామా రాస్తే చెల్లదనేది ఏం లేదు. అలాగే కొంతమంది బెదిరిస్తారు, నీ ఇల్లు కాల్చేస్తాం, లేదా చంపేస్తాం, కేసుల్లో ఇరికిస్తాం అని బెదిరిస్తారు, బెదిరించి రాయిస్తుంటారు వీలునామా. అది కూడా చెల్లదు. అంటే కొన్ని సందర్భాలు ఏమైతే వీళ్ళనామా రాశారు రాయించేసుకున్నాం వాడు వీళ్ళనామా రాశారు చేసి చూడండి. అప్పుడు ఎవరైతే వాళ్ళకి అసలు వారసులు ఉంటారో ఎవరు రావాలో వాళ్ళు ఏంటంటే ఇలాంటి పరిస్థితులు తీసుకుని ఇలాంటి పరిస్థితుల్లో అది వీళ్ళనామా రాయించుకున్నాడని చెప్పేసి దాన్ని రద్దు చేయించవచ్చు, ప్రూవ్ చేయాలి. మరి రెండో వాడు మాయమళ్ళు చెప్పాడు, లేదా బెదిరించాడు, ఇల్లు కాల్చేస్తా అన్నాడు, చంపేస్తా అన్నాడు, ఆ భయపడి చేశాడు అన్నది అలాంటి రాసినది అది ప్రూవ్ చేయగలిగితే మాత్రం ఆ వీలునామా రాసింది చాలు. అలాగే కొంతమంది అనారోగ్యం తొందరపెట్టి చచ్చిపోతారు అనుకుంటారు, గుండె జబ్బు వస్తుంది, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, ఇంకోటి తీవ్ర అనారోగ్యం చచ్చిపోయే స్థితిలో ఉంటారు. ఆ రోజు అప్పుడు వాడు ఇంకా బుర్ర ఇచ్చి ఎవరు రాయాలి. అలాంటి కొంతమంది ఆ వారసు తొందరపెట్టి రాయించేస్తారు, వాళ్ళకి కావాల్సిన విధంగా రాయించారు, ఎవరో కూడా వాళ్ళలో ఒకటి రాస్తారు. దానివల్ల కొంతమంది వారసులు నష్టపోతారు. వీళ్ళు ఎక్స్ట్రా రాయించేసుకుంటారు, వీళ్ళు అసలు కొంతమంది నష్టపోయారు, వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వీలునామా రాయించుకున్నారు. ఇది చాలా జరుగుతుంటాయి చాలా సందర్భాల్లో. కొంత సంతానంలో కొంతమంది వాళ్ళు దగ్గరుండి వాళ్ళే దగ్గరుండి చేసి ఎక్కువ రాయించేసుకుంటారు వీలునామా. తక్కిన వాళ్ళు దీన్ని బట్టి ఇలాగా వాళ్ళ తీవ్ర అనారోగ్యం కనుక ఒక రకమైన కంగారులో బాధలో ఉన్న టైంలో వాళ్ళు రాయించారని వాళ్ళు ప్రూవ్ చేసి చెప్పుకుంటే ఆ వీలునామా చెల్లదు. అంచేది ఇలాంటివన్నీ కూడా ఆచదు.
అంచేది వీలునామాలో రకాలు కూడా ఉన్నాయండి. ఎన్ని రకాలు? సాధారణ వీలునామా, ప్రత్యేక వీలునామాలు. మన ఇంతవరకు లీగల్గా వీలునామా ఏది చెల్లుబాటు అవుతుంది, ఏది చెల్లుబాటు కాదో చెప్పాము. ఎవరికి అర్హత ఉంటుందో ఎవరు ఉండదో చెప్పాము. అలాగే వీలునామాలో రకాలు సాధారణ వీలునామాలు, ప్రత్యేక వీలునామాలు. ఏంటి తేడా అది చూద్దాం. సాధారణ వీలునామాలు మామూలుగా పౌరులు రాసేది సాధారణ వీలునామా, మన సమాజంలో వాళ్ళు మామూలు రాసేది. అలా కాకుండా ప్రత్యేక వీలునామాలంటే మన బోర్డర్లో సైనికులు ఉంటారు, వాళ్ళు సైనికులు పోరాటంలో ఉంటారు, సైనిక పోరాటంలో ఉంటారు. వాళ్ళు మళ్ళీ వస్తారో రారో తెలియదు, యుద్ధంలో ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఆస్తులు ఉంటాయి, ఏమవుతుంది వాళ్ళు కూడా వీలునామా రాయొచ్చు. యుద్ధ భూమిలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చనిపోతే ఎవరికి ఆస్తి చెందాలనేది వాళ్ళ ఆస్తుల గురించి రాసేయచ్చు. అది ప్రత్యేక వీలునామా. అంతే ప్రత్యేక ఎవరికి ప్రత్యేక సైనిక రంగంలో ఉన్నప్పుడు రాసే ఇది. వాళ్ళు ఒకవేళ ఇంటర్కి వచ్చి రాశారనుకోండి అది మామూలు సాధారణ వీలునామే. యుద్ధ రంగంలో ఉన్నప్పుడు రాస్తే మాత్రం ప్రత్యేక వీలునామా. సైనికులు వచ్చు వాడు ఇంట్లో రాస్తాడు అనుకోండి, మామూలుగా ఇంటికి వస్తాడు, స్థలంలో వస్తాడు, అవి రాసేది సాధారణ వీలునామా. అలాగే సాక్షి సంతకం వీలునామా అయితే పక్కన సాక్షి సంతకం పెట్టచ్చు. మా సమక్షంలో ఈ వీలునామా రాశారు, ఇవన్నీ ఏ రకమైన బలవంతం మీద రాయట్లేదు, ఎవరు బలవంతం పెట్టలేదు, ఆయన ఇష్టపూర్వకంగా రాశాడు, ఆయన ఆ మానసికారం సక్రమంగానే ఉంది అని చెప్పి సాక్షి సంతకం పెట్టచ్చు. అని చెప్పి సాక్షి సంతకాలు కూడా పెడితే అది ఇంకొద్దిగా ఉంటుంది. అలాగే ఒక్కటి మాత్రం తెలుసుకోవాలండి, వీలునామా రాసిన తర్వాత దాంట్లో దిద్దుబాటు పనిరావు. అక్షరాలు దిద్దడాలు, లేకపోతే ఒక పదం కొట్టి ఇంకో పదం రాయడాలు అవి మాత్రం పనిరావు. ఆ వీలునామా చెల్లుబాటు కాదు. రాసేది మాత్రం స్పష్టంగా దిద్దుబాట్లు పనికి రావు. అలాగే ఒకటే పక్కన బ్రాకెట్లు పెట్టి అలా పెట్టి రాయడానికి వీలు లేదు, అది మాత్రం చెల్లుబాటు కాదు. అలాంటి పనికిరావు. ఎక్కడ దిద్దుబాట్లు అంటూ ఉండవు, అంగిల కామాలు పులి స్టాపులు అవి అంగిలేవారు. అంచేత వీలునామా రాసే భావమే ప్రధానం కానీ భాష ప్రధానం కాదు. ఏదో పెద్ద సొగసైన భాష పెట్టి రాయాలని లేదు, మామూలు భాషగా స్పష్టంగా రాస్తే చాలు. ఇంకా అలాగే కొంతమంది ఆస్తులు రాసేస్తారు, బాగానే, కానీ ఈ ఆస్తుల మీద అప్పులు చేస్తారు వాళ్ళు. ఒక తండ్రి చాలా ఆస్తి మీద అప్పులు చేస్తాడు, వీలునామాతో రాసేస్తాడు, కానీ ఆ తర్వాత ఎన్నో అప్పులు చేస్తాడు దాని మీద. ఈ వీలునామా పుచ్చిపోయి ఆస్తి చనిపోతాడు, ఆ తండ్రి చనిపోతాడు, ఆ వీలునామా రాశాడు. ఈ ఆస్తి వచ్చాక అబ్బా నాకు ఇన్ని ఎకరాల పొలం వచ్చింది, నాకు ఇన్ని లక్షల డబ్బు వచ్చి నాకు కోట్లు వచ్చినంటే అంతా చెల్లుబాటు కాదు. ఈ రాశాడు కదా ఎంత నాదే కదా. ఆయన ఈ ఆస్తి మీద చేసిన అప్పులు రాశారా, ఈ వీలునామా ఎవరు రాశాడో వాడు తీర్చాల్సిన అవసరం ఉంది. అంతేగాని వీరు నాకు రాశారు కనుక నాకు ఆయన చేసిన అప్పులతో సంబంధం లేదు అంటే కుదరదు. ఆయన ఆ ఆస్తుల మీద కానీ ఇంకొకరైనా అప్పులు చేస్తే అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత ఎవరైతే దీని మీద బెనిఫిట్ పొందుతున్నారో, వీలునామాను బెనిఫిట్ పొందుతున్నారో, లాభం పొందుతున్నారో వాళ్ళు దాన్ని తీర్చవలసిన బాధ్యత ఉంది. అంతేగాని ఆయన రాశాడు కనుక నాకు అప్పులు సంబంధం లేదు, ఈ ఆస్తి అంతా నాదే, నేను ఎంజాయ్ చేస్తాను, నీకు ఇచ్చే పని లేదు, నీ అప్పులు చేసి నాకేం సంబంధం ఏంటి అనుకొని ఎగ్గొట్టడానికి వీలు లేదు. చూసారు లీగల్ పాయింట్స్ ఎలా ఉన్నాయో. అంచేత వీలునామా రాసిన కూడా అప్పులు మాత్రం చేయాలి. అంతే ఎప్పుడైన వాడు చేయకుండా అగ్గొట్టడం ప్రయత్నం చేస్తున్నానుకోండి, ఆయన దావా వేయచ్చు. ఆయన చనిపోయిన వ్యక్తి వీలునామా రాసినా నాకు మాత్రం మాకు వస్తుంది, ఈయనేమో అడిగితే ఈయన ఇవ్వట్లేదు నాకు అని ఎవరికైతే వీలునామా ద్వారా ఆశ సంక్రమించబడిందో వాళ్ళ మీద దావా వేసి ఆ డబ్బు ఉంచుకోవచ్చు. అంచేత వీలునామాలు ఇన్ని రకాలుగా లీగల్. అంచేత అప్పు తీర్చకపోతే మాత్రం అతని మీద కోర్టు తప్పులు చేసి అయిపోయింది. ఈ రకంగా వీలునామా సంబంధించి అనేక లీగల్ పాయింట్స్ మనం వాళ్ళు తెలుసుకున్నాం. మరి కొన్ని కొత్త విశేషాలతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకున్నాం. సెలవు మరి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఎక్స్పర్ట్ల ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please
download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.